హాయ్ అండి అందరికీ. నేను చెప్పాను కదా మా పండుగని ఇదేనండి. ఈ అమ్మవారి విగ్రహం ముందు నీళ్ళతోని కడిగి తర్వాత పాలాభిషేకం చేస్తామండి. అమ్మవారి విగ్రహం మొత్తం వెండితోనే ఉంటుంది. వెండితోనే చేపిస్తారు ఈ విగ్రహాన్ని. పాలాభిషేకం తర్వాత పూజలో కూర్చోబెడతామండి. అమ్మవారిని పూజలో కూర్చోబెట్టిన తర్వాత పండ్లు నైవేద్యంగా పెడతారు. మా మామయ్య చెప్తా ఉన్నాడు, నేను చేస్తున్నాను. మా మామయ్య ఎప్పుడు చెప్తా ఉంటాడు, మేమున్నా లేకున్నా పూజ మీరే చేసుకోవాలని. అందుకే నాకు నేర్పిస్తున్నాడు. ఈ అమ్మవారి పండుగ స్పెషల్ స్వీట్ దీన్ని మేము మొయ్యి అని అంటాము. మరి తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. దీన్ని ఆయిల్, ఘీ, బెల్లం, బియ్యం పిండితో చేస్తారు. చాలా బాగుంటుందండి. ఈ అమ్మవారి పండుగని మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఇది మా ఆచారం అండి. ఈ స్వీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికే మొదటగా ప్రసాదంగా పెడతామండి. తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి పంచుతాము. ఇదే అండి ఈ పండుగ స్పెషల్. ఓకే అండి, బాయ్.